ఈ శుక్రవారం దేవుని యొక్క చిత్తం, పరిశుద్ధాత్మని యొక్క శైలిని ఒకసారి మనందరం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయం 9-10 వచనాలు చదివి, అదే మొదటి దినవృత్తాంతముల గ్రంథం 2వ అధ్యాయం 55వ వచనాన్ని చదవగా కోరుతున్నాను. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయం 9-10 వచనాలు చదివిన వెంటనే మొదటి దినవృత్తాంతముల గ్రంథం 2వ అధ్యాయం 55వ వచనం చదవగా మనవి. యబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడయ్యుండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టెను. యబ్బేజు ఇశ్రాయేలీల దేవునిని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. యబ్బేజులో కాపురమున్న లేఖికుల వంశములైన తిరాతీయులను షిమ్యా. మనకి మొదటి దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయము 9-10 వచనాల్లో ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్ముడు. అదే మొదటి దినవృత్తాంతముల గ్రంథం 2వ అధ్యాయం 55వ వచనంలో ఒక పట్టణము గురించి మాట్లాడుతున్నారు. ఒక వ్యక్తిని, ఒక పట్టణాన్ని పరిశుద్ధాత్ముడు మన కళ్ళ ముందుకి రాత్రి తీసుకొని రావడానికి ఇష్టపడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ జాబేజ్ యొక్క జీవితంలో ఒక బలమైనటువంటి కార్యాన్ని చేయటం ప్రారంభించాడు. ఈ యబ్బేజు జీవితాన్ని దేవుడు ఒక బహుగా ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యబ్బేజు యొక్క చరిత్రని దేవుడు నూతనముగా రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ 2 అధ్యాయాలు లేదా ఈ 2 వచనాల్లో మనము చదివినట్లయితే మనం చూసాం, ఇప్పుడే మనం ధ్యానం చేసాం. యబ్బేజు యొక్క చరిత్రని దేవుడు ఎంత నూతనంగా మార్చాడో మనం ఈ రాత్రి చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి పేరు యబ్బేజు. ఆ యొక్క వ్యక్తిగత జీవితాన్ని 9-10 వచనాల్లో చూసాం 4లో. ఈ 2లోకి వచ్చేటప్పటికి ఆ వ్యక్తి పేరు పట్టణం పేరుగా మార్చబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఒక వ్యక్తి పేరుని పట్టణము పెట్టుకునేటట్లుగా ఆ వ్యక్తిని దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం ఈ రాత్రి చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితంలో కూడా దేవుడు ఒక నూతనమైన చరిత్రని రాత్రి దేవుడు సృష్టించడానికి పరిశుద్ధాత్ముడి రాత్రి ఇక్కడ నిలబడున్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుద్దాం. ఈ రాత్రి దేవుడు నీ చరిత్రను ఒక నూతనముగా తిరగరాయడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నీ చరిత్రను ఒక అద్భుతమైన చరిత్రగా దేవుడు తీర్చిదిద్దడానికి పరిశుద్ధాత్ముడు ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ఒక నూతన చరిత్ర ఆరంభం అవబోతా ఉంది. నీ వ్యక్తిగతంలో ఒక నూతన చరిత్ర ఆరంభం అవబోతా ఉంది. నీ కుటుంబంలో ఒక నూతన చరిత్ర ఆరంభం అవబోతా ఉంది. పరిశుద్ధాత్ముడు ఒక నూతన చరిత్రని మీ జీవితంలోనికి రాత్రి అమలు చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. యాకోబు యొక్క చరిత్రని పాత నిబంధన గ్రంథంలో 35 అధ్యాయాల్లో మనం చూస్తాం. యేసు ప్రభు యొక్క చరిత్రని 4 సువార్తల్లో మనం చూస్తాం. కానీ ఈ యొక్క జాబేజ్ యొక్క చరిత్ర 2 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతడి యొక్క చరిత్ర 2 వచనాల్లో బైబిల్లో రాయబడి ఉంది. కానీ అది క్లుప్తమైనటువంటి సందేశంగా పరిశుద్ధాత్మని రాత్రి మన మధ్యలోకి తీసుకురాబోతున్నాడు. ఆయన గురించి మనము ఈ వచనాల్లో మాత్రమే జాబేజ్ గురించి చూడగలుగుతాం. మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఈ వచనాల్లోని ఈ కొంచెం 2 వచనాల్లో నుంచి ఒక సుదీర్ఘమైన వర్తమానాన్ని దేవుడు మనతో మాట్లాడునుగాక. పరిశుద్ధాత్ముడు ఈ జాబేజ్లో నుంచి ఒక బలమైనటువంటి చరిత్ర మన జీవితంలో కూడా అతని చరిత్రను తిరగరాసిన దేవుడు ఈ రాత్రి మన చరిత్రను కూడా తిరగరాయునుగాక. హల్లెలూయా. మీరు ఇప్పుడు ఉన్న స్థితిలో మీరు వెళ్ళడానికి ప్రభు పరిశుద్ధాత్ముడు ఇష్టపడట్లేదు. మీరున్న పొజిషన్లో, మీరు ఉన్న పరిస్థితుల్లో మీ జీవితం ముందుకి ఇక్కడ నుండి వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీరు ఉన్న పొజిషన్లో మీ చరిత్ర వెళ్ళకూడదు. మీరున్న స్థితిలో, మీరున్నటువంటి పరిస్థితిలో మీ జీవితం ఇలానే వెళ్ళటానికి వీల్లేదు. కానీ మీ చరిత్ర యేసు నామములో మారబోతుంది. హల్లెలూయా. వ్యతిరేకత పోయి అనుకూలమైనటువంటి ప్రయాణం సంఘము చేయబోతా ఉంది. వ్యతిరేకత పోయి అనుకూలమైన ప్రయాణం సంఘము చేయబోతా ఉంది. వ్యతిరేకమైన ప్రయాణానికి రాత్రి ఫుల్ స్టాప్ పడబోతా ఉంది.
అనుకూలమైన ప్రయాణానికి రాత్రి నా దేవుడు శ్రీకారాన్ని చుట్టబోతా ఉన్నాడు. నీ వ్యతిరేకమైన ప్రయాణం ఈ రాత్రి ముగియబోతా ఉంది. నీ అనుకూలమైన ప్రయాణము కొనసాగబోతా ఉంది. అనుకూలమైన ప్రయాణము కొనసాగబోతా ఉంది. హల్లెలూయా. ఒక ఇద్దరిని ముట్టి చెప్పండి, వ్యతిరేకమైన ప్రయాణం ఈ రాత్రి ఆగిపోబోతా ఉంది. వ్యతిరేకమైన ప్రయాణం ఈ రాత్రి ఆగిపోబోతా ఉంది. అనుకూలమైన ప్రయాణం కొనసాగబోతా ఉంది. అనుకూలమైన ప్రయాణం కొనసాగబోతా ఉంది. ఎంతమంది మాట నమ్ముతున్నారు? గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ యాబేజ్ యొక్క తల్లి, ఈ జాబేజ్ యొక్క తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టింది, జాబేజ్ అని పేరు పెట్టింది. వేదన పుత్రుడు, వేదన పుత్రుడు. నేను వేదనలో వీడిని కన్నాను కాబట్టి వీడు వేదన పుత్రుడు. కొంతమంది పండితులు చెప్తారు, బైబిల్ చరిత్ర ఇలా మాట్లాడుతుంది, ఆ జాబేజ్కి ఏదో అంగవైకల్యం ఉన్నట్లుగా, లేదంటే మానసిక ఎఫెక్ట్ ఆ బిడ్డ మీద ఉన్నట్లుగా తల్లి తన ఆ జాబేజ్ పుట్టినప్పుడు, ఆ యబ్బేజు పుట్టినప్పుడు ఏ ఆశ లేనిదిగా, ఎటువంటి సంతోషం లేనిదిగా ఆ బిడ్డ వైపు చూసి యబ్బేజు ఇతడు వేదన పుత్రుడు అని పేరు పెట్టింది. పండితులు ఇలా మాట్లాడుతున్నారు, తన మానసిక పరిస్థితి బాగోలేదని, లేదంటే తను ఏదో అంగవైకల్యంతో పుట్టినాడని, తల్లి తనను చూసినప్పుడు సంతోషం తనకి లేదు, తనకి ఆనందం లేదు, తనను చూసినప్పుడు తల్లిలో ఏ ఆశ మొలకెత్తలేదు, ఏ ఆశ రేకెత్తలేదని తల్లి వెంటనే నోరు తెరిచి జాబేజ్ అని పేరు పెట్టింది. అబ్బేజు, ఎబ్బేజ్ అనే పేరుకు అర్థము వేదన పుత్రుడు, దుఃఖపుత్రుడు, కన్నీటి పుత్రుడు. తన జీవితాంతం అంతా దుఃఖములోనే ఉండాలని తల్లి ఆ పేరు నామకరణం చేసింది కుమారునికి. 24/7 ఆ దుఃఖములను తను ఎదగాలని, ఆ దుఃఖములను తన జీవితం వెళ్ళిపోవాలని తల్లి ఆ పేరు నామకరణం చేసినట్లుగా మనం చూస్తున్నాం. తల్లిదండ్రులారా, ప్లీజ్ దైవజనుడి నుంచి ఒక రిక్వెస్ట్, ఎట్టి పరిస్థితుల్లో మీ శాపాలు బిడ్డల మీదకి వెళ్ళడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం కలుగనగా. మీ చిరాకు కానీ, మీ ఒత్తిళ్ళు కానీ, మీ వేదన కానీ, మీ టెన్షన్ కానీ నీ బిడ్డల మీదకి వెళ్ళడానికి వీల్లేదు. నీ బిడ్డల్ని తరతరములు మీరు దీవించాలి. గట్టిగా చప్పలు ప్రభు నామమున గణపరచండి. మీ బిడ్డల మీద తరతరాల ఆశీర్వాదాలు నిలబడి ఉండాలి, తరతరాలు దీవెనలు నిలబడి ఉండాలి. అంతేగాని మీ శాపాలు నీ బిడ్డ మీద నిలవటానికి వీల్లేదు, మీ ఒత్తిడి నీ బిడ్డల మీద నిలవటానికి వీల్లేదు, మీ కన్నీరు నీ బిడ్డల మీద నిలవటానికి వీల్లేదు, మీ వేదన నీ బిడ్డల మీద నిలవటానికి వీల్లేదు. మీ శాపం, మీ పితృ పారభ్య యొక్క శాపం, మీ వంశ పారం యొక్క శాపం నీ బిడ్డల మీద నువ్వు మోపటానికి వీల్లేదు. ఐ ప్రొఫెసై, నీ బిడ్డల మీద బ్లెస్సింగ్ నిలబడి ఉండునుగాక, నీ బిడ్డల మీద బ్లెస్సింగ్ నిలబడి ఉండునుగాక, నీ బిడ్డల మీద బ్లెస్సింగ్ నిలబడి ఉండునుగాక. ఆశీర్వదించబడునుగాక. తల్లిదండ్రులారా, నువ్వు స్వరమెత్తిలా చెప్పు, నువ్వు స్వరమెత్తిలా చెప్పు, నా బిడ్డల మీద ఆశీర్వాదం నిలబడి ఉండనుగాక, నా కొడుకు మీద ఆశీర్వాదం నిలబడునుగాక, నా కూతురు మీద ఆశీర్వాదం నిలబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ శాపం నీ బిడ్డ మీద నిలవటానికి వీల్లేదు యేసు నామములో. నీ రోగాలని బిడ్డల మీద నిలవటానికి వీల్లేదు. నీ బిడ్డలు చెప్పకూడదు, నా వంశము నుండి వస్తుందట ఈ యొక్క ఎయిడ్స్, నా వంశము నుండి వస్తుందట ఈ యొక్క థైరాయిడ్, నా వంశము నుండి వస్తుందంట ఈ యొక్క వేదన, నా వంశము నుండి వస్తుందంట క్యాన్సర్, అందుకే మా కుటుంబంలో కూడా ఉందని నీ పిల్లలు సాక్ష్యం ఇవ్వకూడదు, నీ పిల్లలు సాక్ష్యం ఇవ్వకూడదు. ఇదిగో 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 ఎవ్రీ సిక్నెసెస్ నీ పిల్లల మీద ఆ కాడి యేసు నామములో విర్రగొట్టబడునుగాక. ఏ శాపము నీ పిల్లల మీద నిలబడి ఉండటానికి వీలేదు.
ఏ శాపం నీ పిల్లల మీద నిలబడి ఉండటానికి వీల్లేదు. నీ పిల్లలు తరతరములకు దీవెనకరంగా నిలబడునుగా, తరతరములకు దీవెనకరముగా నిలబడునుగా, తరతరములకు దీవెనకరముగా. ఈ జాబేజ్ యొక్క తల్లి అంటుంది, నేను వేదనలో ఇతన్ని కన్నాను కాబట్టి వీడు బతుకంతా వేదన అనుభవించాలి, వీడు కన్నీరు మున్నీరుగా ఉండాడు, వీడి జీవితం అని ఆ పేరు పెట్టింది. నిజంగా తల్లిదండ్రులకు ఒకటే ఒక మనవి నా తరపు నుండి, ఎట్టి పరిస్థితుల్లో మీరు పడుతున్న వేదనని పిల్లల మీదకి రావటానికి వీలు లేదు. యేసునామములో మీరు నోరు తెరిచి మాటలు చెప్తున్నప్పుడు అపవాది కాడిని బిడ్డల మీద విరిగిపోవటం జరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎట్టి పరిస్థితుల్లో నీ పిల్లల మీదకి నీ దుఃఖం వెళ్ళటానికి వీలు లేదు. ఎట్టి పరిస్థితుల్లో నీ పిల్లల మీదకి ఏ శాపం వెళ్ళి నిలబడటానికి వీలు లేదు. నీవు వివాహం చేసుకున్న తర్వాత నీ జీవితంలో ఎన్ని భయంకరమైన కన్నీరు మున్నీరు ఆ దుఃఖము యొక్క కలతలు నీ జీవితంలో ఉన్నాయో, వారి వివాహాల్లో ఆ శాపాలు, ఆ దుఃఖ కలతలు, ఆ కరవనాలు నిలబడి ఉండటానికి వీల్లేదు యేసునామములో. ఎట్టి పరిస్థితుల్లో నీ జీవితం మీద పని చేస్తున్న ప్రతి కాడి నీ పిల్లల మీదకి వెళ్ళి నిలబడటానికి వీల్లేదు యేసునామములో. వినండి ప్రియ దైవజనమా, అబ్రహాము ఇస్సాకును ఆశీర్వదించాడు. ఇస్సాకు యాకోబుని ఆశీర్వదించాడు. యాకోబు తన పిల్లల్ని ఆశీర్వదించాడు. యాకోబు తన మరణ దినమందు 12 మంది పిల్లల్ని పిలిచి ఒక్కొక్కరిని బ్లెస్ చేయటం జరిగింది. ఈ రాత్రి నీ పిల్లల్ని మీరు ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నీ పిల్లల్ని మీరు శుభాలు పలకాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నా పిల్లలకి బాధ వెళ్ళండి, నా పిల్లల మీద ఉండొద్దు. మా వైవాహిక జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించావు, అదిగో రేపటి రోజున నా పిల్లల వైవాహిక జీవితాల్లోనికి ఈ కష్టాల వారి తల మీదకి వెళ్ళి నిలబడటానికి వీల్లేదు. నా శరీరానుసారముగా ఎన్నో రోగాలు నేను అనుభవించాను. నా పిల్లలు శరీరానుసారంగా ఏ రోగాన్ని అనుభవించడానికి వీల్లేదు. నా కుటుంబానుసారముగా ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపాను. నా పిల్లలు వ్యక్తిగతంగా నిద్రలేని రాత్రులు గడపడానికి వీల్లేదు. నా కుటుంబానుసారముగా ఆకలి లేని క్షణాలని, ఆ రోజులని, సంవత్సరాలు ఎదుర్కొన్నాను, కరువు సంవత్సరాలని. నా బిడ్డలకి ఆ శాపం నా బిడ్డల కడుపులో ఉండడానికి వీల్లేదు. నా పిల్లల్ని మనస్ఫూర్తిగా రాత్రి నేను ఆశీర్వదిస్తున్నాను. నువ్వు స్తుతిస్తూ ఉండగానే నీ పిల్లల మీదకి ఆశీర్వాదం వెళుతూ ఉంది. నువ్వు స్తుతిస్తూ ఉండగానే నీ పిల్లల మీదకి ఆశీర్వాదం వెళుతూ ఉంది. నువ్వు స్తుతిస్తూ ఉండగానే నీ పిల్లల మీదకి అభిషేకం వెళుతూ ఉంది. నువ్వు స్తుతిస్తూ ఉండగానే దేవుని యొక్క ఆశీర్వాదం నీ కూతురు మీద, నీ కొడుకు మీద, నీ కూతురుల మీద నిలబడబోతా ఉంది. నేను చూస్తా ఉన్నాను. స్తుతించు, షౌట్ షౌట్ షౌట్, స్తుతి, గట్టిగా 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 స్తుతి, గట్టిగా 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 స్తుతి. ఏ రిబా బాబా షబరేబా, ఏ రిబా బాబా బాబా రిఖరబరబా షంజలరబా, ఈ బాబా బారి మాన్సురలరిబా షంజలరిబా. ఎస్, హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ప్రతి వ్యతిరేకమైన నివేదనని ఈ రాత్రి కొట్టివేయటం నేను చూస్తూ ఉన్నాను. ప్రతి వ్యతిరేకమైన రిపోర్ట్ని నా దేవుడు కొట్టివేయటం నేను చూస్తూ ఉన్నాను. ప్రతి బలహీనతలు, ప్రతి విధమైనటువంటి భయంకరమైన వ్యాధులు యేసు నామములో, డాక్టర్ చెప్పారేమో నీకు భయంకరమైన రోగం ఉందని డాక్టర్ రిపోర్ట్ ఇచ్చాడేమో, లేదంటే భయంకరమైన థైరాయిడ్ ఉందని డాక్టర్ రిపోర్ట్ ఇచ్చాడేమో, భయంకరమైన షుగర్ 100లో పెరిగిపోతుందని డాక్టర్ రిపోర్ట్ ఇచ్చాడేమో, నీ శరీరంలో రక్తహీనతని డాక్టర్ రిపోర్ట్ ఇచ్చాడేమో. ఆ రిపోర్ట్స్ అండి యేసు నామములో రాత్రి నా ప్రభు కొట్టివేయబోతా ఉన్నాడు. నీ తలపైన ఏ నెగిటివ్ రిపోర్ట్ ఉండడానికి వీల్లేదు. ఏ నెగిటివ్ రిపోర్ట్ ఉండడానికి వీల్లేదు. ఏ నెగటివ్ రిపోర్ట్ ఉండడానికి వీల్లేదు. ఎవరి శాపం నీ తలల మీద ఉండడానికి వీల్లేదు. ఎవరి శాపం నీ తలల మీద ఉండడానికి వీల్లేదు. హల్లెలూయా. ఎబ్బేజు, ఈ జాబేజు దేవుని వైపు తిరగటం ప్రారంభించాడు. తన తల్లి జాబేజ్ అని పేరు పెట్టింది. దుఃఖపుత్రుడు, వేదన పుత్రుడు, కలత చెందే పుత్రుడు. వీడి జీవితాంతం అంతా 365 రోజులు వీడి కన్నీటితో దుఃఖ
దుఃఖంతోనే వీడు భూమి మీద బ్రతకాలి. ఈ జాబేజ్ అన్న వ్యక్తి యబ్బేజు దేవుని వైపు తిరగటం ప్రారంభించాడు. ఎప్పుడైతే దేవుని వైపు ఈ యబ్బేజు తిరగటం ప్రారంభించాడో దేవుడు తన జీవితాన్ని నూతన చరిత్రగా తన జీవితాన్ని మార్చి ప్రతికూలమైన తన ప్రయాణాన్ని అనుకూలముగా దేవుడు నడిపించటం ప్రారంభించాడు. ఈ రాత్రి నువ్వు దేవుని వైపు తిరగగలిగితే, ఈ రాత్రి నువ్వు దేవుని సిలువ వైపు చూడగలిగితే, ఈ రాత్రి దేవుని ముఖం వైపు నువ్వు చూడగలిగితే, ఈ రాత్రి దేవుని మహిమ వైపు నువ్వు తలెత్తి చూడగలిగితే, ఈ రాత్రి దేవుని ధవలవర్ణ సింహాసనం వైపు నువ్వు చూడగలిగితే, నేను ప్రవచిస్తున్నాను, ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. మీరందరూ దేవుని వైపు చూసే బిడ్డలుగా ఈ రాత్రి మారాలి. మీరందరూ దేవుని వైపు తిరిగి చూడగలిగితే మీ ప్రతికూలమైన ప్రయాణం, మీ ప్రతికూలమైన నడక అనుకూలమైన ప్రయాణముగా, అనుకూలమైన నడకగా నా దేవుడు మార్చబోతున్నాడు. నా దేవుడు మార్చబోతున్నాడు. నా దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ జాబేజ్ అన్న వ్యక్తి సండే స్కూల్ ప్రార్థన చేయడం ప్రారంభించాడు. 4 ముక్కలు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఈ జాబేజ్ అన్న వ్యక్తి తన ప్రార్థనలో మొదటి మాట అన్నాడు. తన ప్రార్థనలో మొదటి మాట అన్నాడు, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. తను చేసిన 4 ముక్కల్లో మొదటి ముక్క దేవునితో మాట్లాడడం ప్రారంభించాడు. దేవుని వైపు తిరిగి జాబేజ్ అన్న వ్యక్తి దేవుని వైపు తిరిగి ఆయన ముఖాన్ని చూస్తూ ఆయనకి ప్రార్థిస్తూ మొదటి మాట పలికింది ఏంటంటే, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నా తల్లి నా జీవితం పట్ల నా తల్లికి ఆశ లేదయ్యా. నా జీవితం పట్ల నన్ను కన్న నా తల్లికి ఆశ లేదయ్యా. నువ్వు శపించే దేవుడు కాదు, నువ్వు దీవించే దేవుడివి, నువ్వు ఆశీర్వదించే దేవుడివి. అందుకే దేవాది దేవునితో జాబేజ్ మొట్టమొదటి మాట మాట్లాడు, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. మీ 2 చేతుల పైకి తల పైకి గట్టిగా మాట చెప్తారా, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించని. చెప్తూనే ఉండండి, చెప్తూనే ఉండండి, చెప్తూనే ఉండండి. దేవుని ఆశీర్వాదం నీ మీదకి రావాలి. దేవుని కృప నీ మీదకి బలముగా ఎగురుకుంటూ రావాలి. దేవుని ఆశీర్వాదం నీ తలల మీదకి దిగి వచ్చి నిలబడి ఉండ. రిబా బాబా షంద రిబా కెర తురానమ షందల రిబా. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని రకాల శాపాలు మీరు మోస్తున్నారు. సొంత తల్లి పేగు తెంచుకొని పుట్టిన బిడ్డకి శాపం పెట్టింది, నువ్వు జాబేజ్, నువ్వు దుఃఖపుత్రుడు. సొంత తల్లే కుమారుడికి శాపాన్ని విడుదల చేసింది. నువ్వెన్ని రకాల శాపాలు మోస్తున్నావు. మాంత్రికుల శాపం నువ్వు మోస్తున్నావు. క్షుద్ర శక్తుల శాపాన్ని నువ్వు మోస్తున్నావేమో. శకునాల యొక్క శాపాన్ని, తంత్ర మంత్ర విద్యల యొక్క శాపాన్ని నువ్వు మోస్తున్నావేమో. కుటుంబ శాపాన్ని మోస్తున్నావేమో. వ్యక్తిగత శాపాన్ని మోస్తున్నావేమో. కుల శాపాన్ని, మత శాపాన్ని నువ్వు మోస్తున్నావేమో. ఈ రాత్రి గాడ్స్ ప్రొఫెసైజ్, నా దేవుడు ప్రవచిస్తున్నాడు, నీ శాపములన్నీ నా దేవుడు సిలువలో మోస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. నా దేవుడు శాపాలన్నీ మోస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. మీరు గమనించగలిగితే యేసు ప్రభువుకి ఒక్కడికే ముళ్ళ కిరీటం పెట్టడం జరిగింది. సిలువలో ఉన్నటువంటి ఆ సిలువ కుడి పక్కన ఎడం పక్కన ఉన్నటువంటి ఆ 2 దొంగలు, బందుపోటు దొంగలకి ఆ ముళ్ళ కిరీటం పెట్టలేదు. లేదంటే యేసు ప్రభు సిలువ వేయబడక ముందు కొన్ని వేల మందికి ఆ సిలువ మరణాలు అయిన వారికి ముళ్ళ కిరీటం పెట్టబడలేదు. చరిత్ర చెప్తుంది యేసు ప్రభుకి
అక్కడికే ముళ్ళ కిరీటం పెట్టబడింది. కారణం ఏంటంటే నా శాపాలు ఆయన తల మీద మోస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగు. ఈ ముళ్ళు అనేది ఒక శాపం, ఒక శాపం. ఆ ముళ్ళు అనేది ఒక శాపం. ఆయన తల మీద భయంకరమైన ముళ్ళు గుచ్చబడ్డాయి. అంటే నీ మీద నిలవబడవలసిన శాపాలు, నీ మీద నిలిచి నాట్యమాడాల్సిన శాపాలు నా దేవుని తల మీద మోయటం నేను చూస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన శాపాలన్నీ ఆయన మోస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక సర్కస్ వాడి యొక్క తల మీద, ఒక సర్కస్ వాడి యొక్క తల మీద కోతి ఎక్కి నిలబడినట్లుగా, వాడి భుజం మీద కోతి ఎక్కి నిలబడినట్లుగా, నా భుజముల మీద, నా తలల మీద ఆ శాపములు నిలబడకుండా తొలగిపోవాలి యేసు నామములో. అబ్రహాము దీవెన, ఈసాకు దీవెన, యాకోబు దీవెన, పరలోకపు దీవెనలన్నీ నీ తలల మీదకి వచ్చి నిలబడును గాక. నీ తలల మీదకి వచ్చి నిలబడును గాక. ఏ శాపం నీ తల మీద నిలబడటానికి వీల్లేదు. ప్రతి శాపం ర్యాప్చర్ అయిపోవును గాక. ప్రతి శాపం విర్రగొట్టబడును గాక. ప్రతి శాపం విరిగిపోవును గాక. యేసు నామములో అబ్రహాము దీవెన నీ తల మీదకి వచ్చును గాక. ఇస్సాకు దీవెన నీ తల మీదకి వచ్చును గాక. యాకోబు దీవెన నీ తల మీదకి వచ్చును గాక. పరలోకపు దీవెనలన్నీ ఈ రాత్రి నీ తల మీదకి వచ్చును గాక. నువ్వు దీవించబడిన బిడ్డగా నడవాలి. నువ్వు దీవించబడిన బిడ్డగా పరిగెత్తాలి. నీ జీవితం ఒక దీవించబడిన జీవితం. నీ జీవితం ఒక ఆశీర్వదించబడిన జీవితం. నీ జీవితం అభిషేకించబడిన జీవితం. నీవు శపించబడిన దానివి కాదు. నీ తల మీద ఏ శాపాలు ఈ రాత్రి నిలబడట్లేదు. నమ్ముతున్న వారు గట్టిగా చప్పలు కొట్టి యేసయ్యను ఘనపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్ని దీవెనలతో మీరు నడవబోతున్నారు. మీరందరి దీవెనలతో మీరు నడవబోతున్నారు. ఈ రాత్రి నమ్ముతున్నాను, మన మీద ఉన్న శాపాలని దేవుడు రాత్రి విరగొడతా ఉన్నాడు. ఈ రాత్రి దేవుడు మన మీద ఉన్న శాపాలని విరగొడతా ఉన్నాడు. మనలో ఒక నూతనమైనటువంటి చరిత్ర దేవుడు ఈ రాత్రి మన చరిత్రను దేవుడు ఓపెన్ చేయబోతా ఉన్నాడు. ఒక గంట క్రితం లేదంటే ఒక నిమిషం క్రితం నీ చరిత్ర ఎలా ఉన్నదో నాకు అనవసరం, దేవునికి అనవసరం. ఇప్పుడు నుంచి నీ చరిత్ర ఎలా మారబోతుంది అనేది ప్రాముఖ్యం. ఇప్పుడు నుంచి నీ నడక ఎలా మారబోతుంది అనేది ప్రాముఖ్యం. ఇప్పుడు నుంచి నీ జీవితంలో ఎలాంటి కదలికలు జరుగుతాయనేది ప్రాముఖ్యం. హల్లెలూయా, హల్లెలూయా. వినండి వినండి వినండి. ఈ చాబేజ్ అన్న వ్యక్తి, ఎబ్బేజ్ అన్న చాబేజ్ అన్న ఒకటే. అది ఇంగ్లీష్ వర్డ్లోనే మాట్లాడుతున్నాను, అది వేరే వ్యక్తిని దయచేసి ఎవరు అనుకోవద్దు. ఈ అబ్బేజ్ అనే వ్యక్తి ఇశ్రాయేలు దేవునికి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. అబ్రహాము దేవా అని ప్రార్థన చేయొచ్చుగా, ఈసాకు దేవా అని ప్రార్థన చేయొచ్చుగా. ఎందుకని ఈ జాబేజ్ అనే వ్యక్తి ఇశ్రాయేలు దేవా అని ప్రార్థన చేస్తున్నాడు? మనం ఆల్రెడీ చదివాం. ఇశ్రాయేలు దేవా అని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? అదిగో లాబాను ఇంటి నుండి యాకోబు బయటికి రావడం ప్రారంభించాడు. లాబాను ఇంట్లో నుంచి యాకోబు బయటకు వచ్చాడు. ఈసాకు ఇంట్లో నుంచి ఏశావు అగో తన తమ్ముడిని చంపడానికి బయటకు వచ్చాడు. లాబాను ఎప్పుడైతే తన మామైన లాబాను ఇంట్లో నుంచి యాకోబు బయటకు వచ్చాడు, ఈసాకు ఇంట్లో నుంచి కూడా ఖడ్గాలు పట్టుకుని 400 కిరాయి గుండాలను పట్టుకొని అన్న కూడా ఆ ఇంటిని వదిలి బయటకు వచ్చాడు. ఇటు మామ తరుముతున్నాడు, ఇటు అన్న తరుముతున్నాడు. ఒంటరిగా తన జీవితంలో మిగిలిపోయాడు. ఆ యబ్బోకు రేవు దగ్గర ఒంటరిగా మిగిలిపోయి ప్రార్థన చేస్తున్నాడు. ఇదే ప్రార్థన, నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు. నేను శపించబడిన వాడనయ్యా, నా ఇంటిలో నేను శపించబడిన వాడనయ్యా. స్వయంగా నా తోడబుట్టిన అన్న చేత నేను శపించబడిన వాడను. ఇదిగో నా మామ ఇంట్లో నేను శపించబడిన వాడను. నాది శాపకరమైన జీవితం. నా తలల మీద శాపము నిలబడి ఉంది. ఇప్పుడు నువ్వు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించమని యాకోబు ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఆ రాత్రి యాకోబు చరిత్రను దేవుడు తిరగరాయడం ప్రారంభించాడు. యేసు నామములో నేను
ప్రవచిస్తున్నాను, ఆ రాత్రే ఈ రాత్రిగా నేను ప్రకటిస్తున్నాను యేసు నామములో. చాలా మంది చరిత్రలో దేవుడు నూతనముగా తిరగరాయిపోతా ఉన్నాడు. చాలా మంది చరిత్రలు మారటం నేను చూస్తా ఉన్నాను. చాలా మంది నూతనమైన స్టైల్లో నడవటం ప్రారంభించబోతున్నారు. నూతనమైన స్టైల్లో ప్రారంభించబోతున్నారు. సావుకులారా, సావుకులారా, ఈ రోజు నుంచి మీ వాకింగ్ స్టైల్ డిఫరెంట్ గా ఉండబోతుంది. మీరు నడిచే వాకింగ్ బ్లెస్సింగ్ వాకింగ్, మీరు మాట్లాడే వాక్ బ్లెస్సింగ్ వాక్. హల్లెలూయా. ఆ రాత్రి ఏం జరిగిందో, ఆ రాత్రి జరిగిందే టుడే నైట్ ఈ రాత్రి కూడా జరగబోతాం. ఆ రాత్రి యెహోవాకు రేవు దగ్గర దేవాది దేవుడు యాకోబు చరిత్రను తిరగ రాశాడు. ఈ రాత్రి ఈ చైనాజ్ ఈ అపోస్తలిక సంఘం యొక్క చరిత్రను ఈ రాత్రి నా పరిశుద్ధాత్ముడు రాయటం నేను చూస్తున్నాను. మన జీవితంలో కొత్త పుస్తకాన్ని దేవుడు రాయబోతున్నాడు. అభిషేక పుస్తకాన్ని దేవుడు రాయబోతున్నాడు. ఆశీర్వాదక బుక్ ఓపెన్ అవ్వబోతా ఉంది. దీవెనకరమైన పుస్తకం ఓపెన్ అవ్వబోతా ఉంది. ఇక శాపముల పుస్తకం తగలబెట్టుతున్నాడు దేవుడు. రోగాల పుస్తకాన్ని తగలబెడుతున్నాడు. గొడవల పుస్తకాన్ని తగలబెడుతున్నాడు. అనారోగ్య పుస్తకాలను తగలబెడుతున్నాడు. అభిషేక పుస్తకాలు తెరవబడబోతున్నాయి. అభిషేక పుస్తకాలు తెరవబడబోతున్నాయి. ఓ కృప అనే పుస్తకాలు తెరవబడబోతున్నాయి. ఆశీర్వాదపు పుస్తకాలు తెరవబడబోతున్నాయి. ఆ రోజు రాత్రి యాకోబు యొక్క పుస్తకం కొత్తగా తెరవబడింది. యాకోబు చూస్తున్నాడు బుక్ తెరిచి, ఇది నా పుస్తకం కాదే, నా పుస్తకంలో అంతా వేదనే, నా పుస్తకంలో అంతా కన్నీరే, నా పుస్తకంలో అంతా శాపాలే, ఇది నా పుస్తకం కాదు జీసస్, జీసస్ ఇది నా పుస్తకం కాదా. నా పేరు యాకోబు, కానీ ఈ పుస్తకం ఇజ్రాయేలు, ఇది వేరే వాడి పుస్తకం. యాకోబు రాత్రి చూస్తున్నాడబ్బా, ఈ పుస్తకం ఎంత బాగుంది, ఇశ్రాయేలు అనే పేరు కలిగిన వాడు ఎంత ఆశీర్వాదంగా ఉన్నాడు, ఎంత దీవెనకరంగా ఉన్నాడు, ఈ జీవితం నాకు వస్తే బాగుండు అనుకుంటున్నాడు లోపల. మళ్ళీ దేవునికి చెప్తున్నాడు, అయ్యా మీరు పొరపాటు పడి ఉంటారు, పేరు తప్పు, దీంట్లో ఉన్న మ్యాటర్ కూడా తప్పయ్యా, దీంట్లోనేమో అన్ని పేజీల్లో ఆశీర్వాదాలు ఉన్నాయి, ఇది కొత్త పుస్తకం, నా పేరు యాకోబు అనే పుస్తకం ఉంటుంది, దాంట్లో ఫస్ట్ పేజీ మొదలుకొని ఎండింగ్ పేజ్ వరకు అన్ని శాపాలే ఉన్నాయి ప్రభువా, ఇది నా పుస్తకం కాదు, ఇది ఫస్ట్ పేజ్ మొదలుకొని ఎండింగ్ పేజ్ వరకు ఆశీర్వాదాలు ఉన్నాయి, ఇది నా పుస్తకం కాదు, ఇది ఎవరో ఇశ్రాయేలట అంటే దేవుడు అన్నాడు కిలుక్కి నవ్వి, అది నీవే, అది నీవే, నీ బుక్ మారింది. ఐ ప్రొఫెసైజ్ బై ది నేమ్ ఆఫ్ జీసస్, నేను యేసు నామములో ప్రవచిస్తున్నాను, నీవు కొత్త పుస్తకాలతో కిందకు వెళ్ళబోతున్నావు. ఇదే దుఃఖ పుస్తకాన్ని పట్టుకొని వెళ్ళవు, ఇదే మాంత్రికుల శుద్ర శక్తులు పనిచేసే పుస్తకాన్ని పట్టుకొని వెళ్ళవు. నీ రాత నీ చరిత్ర మారిపోయి నువ్వు నూతనమైన బుక్కుని పట్టుకొని ముందుకు వెళ్ళబోతున్నావు. హల్లెలూయా. చెప్పండి, ఇద్దరిని తాకి చెప్పండి, మన పుస్తకాలు మారబోతున్నాయి, మన పుస్తకాలు మారబోతున్నాయి. చెప్పండి చెప్పండి, ఇద్దరిని తాకి చెప్పండి, మన పుస్తకాలు మారబోతున్నాయి, మన పుస్తకాలు మారబోతున్నాయి. యాకోబు యొక్క పుస్తకం ఇశ్రాయేలుగా మారింది. అయ్యా జాబేజ్, అబ్బేజు, నువ్వెందుకు ఇశ్రాయేలు దేవుడికి ప్రార్థన చేస్తున్నావు? అబ్రహాము దేవుడికి ఎందుకు ప్రార్థన చేయవు? నువ్వెందుకని దేవుని పేరు అబ్రహాముగా పలకలేదు? ఈసాకు దేవుడా నువ్వెందుకు ప్రార్థన చేయలేదు? ఇశ్రాయేలు దేవుడా అని ఎందుకు నువ్వు ప్రార్థన చేసావంటే, జయరాజ్ నాతో చెప్తున్నాడు అబ్బేజు, నాతో చెప్తున్నాడు అబ్బేజు, జయరాజ్ నాకు నమ్మకం కలిగింది, యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన ఆ దేవుడు, ఇశ్రాయేలు దేవుడు యబ్బేజు యొక్క జీవితాన్ని కూడా సంతోషంగా మార్చగలడు. అందుకే నేను ఇశ్రాయేలు దేవుని పేరట ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా,
హల్లెలూయా. ఇశ్రాయేలు దేవా, మా పుస్తకాలను మీరు మార్చబోతున్నందుకు నీకు స్తోత్రం. యూట్యూబ్లో చూస్తున్న సేవకుల పుస్తకాలు మారబోతున్నాయి. ఇక దుఃఖ పుస్తకం ఈ రాత్రి మందిరములో కాల్చివేయబడబోతా ఉంది. నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్ముతున్నావా? నీ శాపాల పుస్తకాలు ఈ రాత్రి ఇక్కడ తగలబెట్టబోతున్నాడు పరిశుద్ధాత్ముడు. నీవు కొత్త బుక్కుతో కిందకు దిగబోతున్నావు. నీవు కొత్త పుస్తకంకి కిందకు దిగబోతున్నావు. హల్లెలూయా. ఓ, నీ వాకింగ్ స్టైల్ బ్లెస్సింగ్ వాకింగ్, నీది బ్లెస్సింగ్ వర్డ్, బ్లెస్సింగ్ ఐస్, బ్లెస్సింగ్ ఇయర్. ఓ, నీ జీవితం ఏమో ఒక బ్లెస్సింగ్ జీవితం. నువ్వు మొదటి పేజ్ తెరిచి చూసుకుంటే మొదటినే ఆశీర్వాదపు వాక్కులు విడుదలవుతాయి. నీ పాత చరిత్ర గురించి దేవుడు మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. నీ పాత చరిత్ర అంతా ఫస్ట్ పేజ్ నుంచి శాపాలే. నీ లైఫ్ స్టార్టింగ్ నుంచి వేదనే. నువ్వు పుట్టిన దగ్గర నుంచి రోగాలే. నువ్వు పుట్టిన దగ్గర నుంచి శాపాలే. నువ్వు పుట్టిన దగ్గర నుంచి దుఃఖమే. నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఒక భయంకరమైన నిట్టూర్పు, కలవరాలే. నీ పుస్తకంలో ఒక బ్లెస్సింగ్ లేదు. నీ పుస్తకంలో ఒక ఆశీర్వాదం లేదు. నీ పుస్తకంలో ఒక దీవెన లేదు. ఓ, యాకోబు ఆ పుస్తకాన్ని చూసి మైమర్చిపోయాడు. ఇది నా బుక్ కాదని కలవరం చెందాడు. యాకోబు, అది నీ పుస్తకమే. ఇప్పుడు నువ్వు యాకోబు కాదు, నువ్వు ఇశ్రాయేలువి. అందుకే నీ బుక్ని మార్చాను. నువ్వు మొదటి పేజ్ తీసి చూస్తే అక్కడ బ్లెస్సింగే. నువ్వు ఎండింగ్ పేజ్ తీసి చూస్తే అక్కడ బ్లెస్సింగే. అసలు నీ జీవితం నీకే ఊహించలేని వర్ణన తీర్థంగా నీ జీవితాన్ని దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు దేవుడితో ఈ యొక్క యబ్బేజీలు అంటున్నాడు, నన్ను నీవు నిశ్చయముగా. రెండవ మాట ఏమన్నాడు తెలుసా దేవునితో? అయ్యా, నా సరిహద్దులని విశాలపరచండి, నా సరిహద్దులని విశాలపరచండి అనండి. మీ చేతులు ఎక్కడి వరకు వస్తాయి అనండి. నా సరిహద్దులను విశాలపరచండి, నా సరిహద్దులను విశాలపరచండి. మీ చేతులు బాగా చాపాలి. మా సరిహద్దులను విశాలపరచండి, నా సరిహద్దులను విశాలపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. పక్కన నిన్న ఏమనుకున్నా పర్లేదు, పక్కన వ్యక్తి ఏమనుకున్నా పర్లేదు, ఆ బాడీకి టచ్ అయినా పర్లేదు, మీ చేతులు చాచానండి. నా సరిహద్దులను విశాలపరచండి. ఓ, నా సరిహద్దులను విశాలపరచండి. నా సరిహద్దులను విశాలపరచండి దేవా, నా సరిహద్దులను విశాలపరచబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు సరిహద్దులు లేని దేవుడు. మన దేవుడు ఎటువంటి వాడు తెలుసా? ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం. నా దేవుడు సరిహద్దులు లేని దేవుడు. అందుకే సరిహద్దులు లేని నా దేవుడు నీ జీవితంలో కూడా నీ సరిహద్దులను విశాలపరచడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చదువుకున్న పిల్లలు ఒకవేళ ఉంటే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళు లిసన్ టు కేర్ఫుల్లీ. మీరు చాలా జాగ్రత్తగా వినండి దేవుని మాట. ఎవరైనా సరే ఎంత చదివినా పాస్ మార్కులే వస్తున్నాయేమో, ఇదేంటి నాకు ఈ 40 మార్కులే వస్తున్నాయి, 55 మార్కులే వస్తున్నాయి, ఇదేంటి నాకు ఇంకా తక్కువ మార్కులే వస్తున్నాయి, నేను ఎంత కష్టపడుతున్నాను, నేను ఎంత చదువుతున్నాను, నా చదువు అంటే ఎంత ప్రాణం, కానీ ఏంటి బొటాబొట్టిగా పాస్ అవుతున్నాను, నేను జస్ట్ పాస్తో వచ్చేస్తున్నాను, నాకు ఈ సరిహద్దు నాకు వద్దు. ఇదిగో ఒక అడ్డు నాకు ఉంటుంది. చాలా మంది పిల్లల చదువుల్లో ఒక అడ్డు ఉంది. నువ్వెంత చదివినా హయ్యర్కి నువ్వు వెళ్ళలేకపోతున్నావు, నీకు ఫస్ట్ ర్యాంక్ రాలేకపోతుంది. 40, 35, 50 కంటే నువ్వు నీ మార్క్స్ ఎక్కువగా రాలేకపోతున్నాయా? నీవు ఆగిపోయిన పరిస్థితిలో ఉన్నావేమో. ఓ, చదువుతున్న పిల్లలారా, ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. గాడ్స్ ప్రాఫెసీ, నా దేవుడు నీకు ప్రవచనం ఇస్తున్నాడు. ఈ రోజున నీ చదువుల్లో సరిహద్దులను దేవుడు విశాలపరుస్తున్నాడు. నీ చదువుల్లో దేవుడు సరిహద్దులను విశాలపరుస్తున్నాడు. నీ మార్క్స్ 50 నుంచి ఇదిగో 70, 80, 90కి చేరబోతా ఉన్నాయి. యేసు నామమున దేవునికి ప్రవచనం ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా చదువుల్లో బ్రేక్ పడుతుంది, ఏదో ఒక ఆటంకం వస్తుంది, ఏదో ఒక అడ్డు వస్తుంది. చాలామంది ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, చాలామంది ఎగ్జామ్స్కి మంచిగా ప్రిపేర్ అవుతున్నారు, కానీ ఎక్కడొకక్కడ బ్రేక్ పడిపోతుంది. నిన్ను ఎదగనివ్వట్లేదు, ఇదిగో ఒక మార్కు అదనంగా రానివ్వట్లేదు, నిన్ను హయ్యర్కి పంపనివ్వట్లేదు. అయితే ఈ రాత్రి చదువుతున్న పిల్లలకు శుభవార్త. నా దేవుడు నీ ఎడ్యుకేషన్ పట్ల నీ సరిహద్దులను దేవుడు విశాలపరచబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా,
కొంతమంది సేవకులు అంటున్నారు, కొంతమంది సేవకులు అంటున్నారు, కొంతమంది సేవకురాలు అంటున్నారు, నా సేవ అభివృద్ధి చెందట్లేదు, నా సేవ అభివృద్ధి చెందట్లేదు, విశ్వాసులు సంగమునకు రావట్లేదు, ఓ చేపల వలలో పడట్లేదు, ఓ ఎక్కడో ఎక్కడో నేను ఆగిపోతున్నాను, ఎక్కడో నేను ఆగిపోతున్నాను, నా సేవకి ఎక్కడో బ్రేక్ పడుతుంది, ఓ నా పరిచర్యలో ఎక్కడో బ్రేక్ పడుతుంది, నా సేవ ఎదగట్లేదు, నా సేవ సరిహద్దులను దాటి వెళ్ళట్లేదు, నా పరిచర్యలు ఎక్కడో ఆగిపోతున్నాయి, ఈ 4-10 మందితోనే నా సేవ ఆగిపోతుంది, ఈ ప్రత్యక్షతలతోనే నా సేవ ఆగిపోతుంది, ఈ విశ్వాసులతోనే నా సేవ ఆగిపోతుంది, ఈ సంఘముతోనే నా సేవ ఆగిపోతుంది. ఓ నా సేవలో అపరిమితమైన ఆశీర్వాదం లేదని కొంతమంది సేవకులు, కొంతమంది సేవకురాళ్ళు యూట్యూబ్ చూస్తూ అనుకుంటున్నారు. నేను ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో సేవకులకి సేవకురాలకు నేను ప్రవచనమెత్తలా మాట్లాడుతున్నాను. నీ సేవలో, నీ పరిచర్యలో నా దేవుడు నీ సరిహద్దులను విశాలపరుస్తున్నాడు, నీ సరిహద్దులను విశాలపరుస్తున్నాడు, నీ సరిహద్దులను విశాలపరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది వ్యాపారం చేసుకునే వాళ్ళు, కొంతమంది సొంత పనులు చేసుకున్నారు అనుకుంటున్నారు. ఓ 100-50 రోజుకి నేను సంపాదించేది 200, 300, 400. నాకు అభివృద్ధి రావట్లేదు, నా సరిహద్దులు విషయాలు పరచబడట్లేదు, నాకేదో ఒక అడ్డుగా ఉంది, నా వ్యాపారంలో నేను చేసే నా చేతి పనులు నాకేదో అడ్డుగా ఉంది. అయితే వ్యాపారాలు చేసే బిడ్డలకు ఒక ప్రవచనం, నీ చేతి పనులు చేసుకునే వ్యక్తులకు ప్రవచనం, ఇదిగో ఉద్యోగాలు చేసుకునే వ్యక్తులకు ఒక ప్రవచనం. ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నీ ఉద్యోగములో, నీ వ్యాపారములో, నీ సొంత పనుల్లో, నీ చేతి పనుల్లో, నీ వృత్తిలో నా దేవుడు నీ సరిహద్దులను విశాలపరచబోతున్నాడు, విశాలపరచబోతున్నాడు, విశాలపరచబోతున్నాడు. హల్లెలూయా. ఒకే ఒక మాట నన్ను చెప్పనివ్వండి, మీకు అడ్డే లేకుండా దేవుడు చేయబోతున్నాడు. మీరు పరిమితి చెందిన వారిగా కాకుండా మీరు అపరిమితమైన వారిగా ఎదగబోతున్నారు. మీరు పరిమితి చెందిన వారిగా ఉండకూడదు, మీరు హద్దులు కలిగిన వారిగా ఉండకూడదు. ఆశీర్వాదాలలో, బ్లెస్సింగ్స్లో అపరిమితమైన ఎదుగుదల మీరు ఎదుగుదురుగా కానీ ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అంటున్నాడు, దావీదు అంటున్నాడు, నీ సహాయముతో నేను సైన్యమును జయిస్తాను, నీ సహాయముతో నేను ప్రాకారములను దాటుతాను. హల్లెలూయా. అయితే వినండి, శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ చేత మీరు ప్రాకారములను దాటబోతా ఉన్నారు. మీ సరిహద్దులని రాత్రి మీరు దాటబోతా ఉన్నారు. చదువుకునే పిల్లలారా, మీ బొటాబుట్టి పాస్ మార్కుల నుంచి మీరు 60, 70, 80లోనికి మీరు ప్రాకారాలు దాటబోతున్నారు. 300, 400, 500 సంపాదించేవారు కొన్ని వేలలో సంపాదించేటువంటి ఆశీర్వాదం దేవుడు ఇవ్వబోతున్నాడు. మీరు ప్రాకారాలు దాటి వెళ్ళబోతున్నారు. హల్లెలూయా. చిన్న జాబులు చేసుకునే మీరు దేవుడు ప్రమోషన్ ఇచ్చి బలమైన ప్రమోషన్లు దేవుడు మీకు ఇవ్వబోతా ఉన్నాడు. చిన్న సంఘాన్ని లీడ్ చేసుకునే మనల్ని దేవుడు కొన్ని వేల మందిలో పరిచయం చేసే కృప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు పరిమితి చెందిన వారుగా కాకుండా మీరు అపరిమితములుగా ఎదగబోతున్నారు. ఇద్దరిని ముట్టి చెప్పండి, మీరు పరిమితి చెందిన వారు కాదు, మీరు అపరిమితమైన వారు, మీరు అపరిమితంగా ఎదగబోతున్నారు. మీరు అపరిమితముగా ఎదగబోతున్నారు. మనము పరిమితి చెందిన వారమే కాదు, నా దేవుడిని జీవితంలో వచ్చే ప్రతి అడ్డుని రాత్రి ముక్కలు పిండి చేసి పడేస్తున్నాడు. దేవుడు ర్యాప్చర్ చేయబోతున్నాడు. ఏవైతే నీ ఆశీర్వాదానికి, నీ డెవలప్మెంట్కి, నీ అభివృద్ధికి ఏది అడ్డొస్తుందో అది ర్యాప్చర్ అయిపోయి, అది బొగ్గులాగా కరిగి, అది బొగ్గులాగా పిండి అయిపోయి, మేఘములు తొలగిపోయినట్లుగా ఆ అడ్డంకులు తొలగిపోయి ఒక ఆశీర్వాదాస్పదంగా అపరిమితంగా నా దేవుడు మిమ్మల్ని ఉంచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎబ్బేజ్ అంటున్నాడు, నాకెన్నో పరిమితులు ఉన్నాయ్యా, నాకెన్నో పరిమితులు ఉన్నాయి. నా తల్లి దుఃఖపుత్రుడని ఒక పరిమితి పెట్టింది. ఈ పరిమితుల నుంచి నేను ఎలా బయటికి రావాలి? నాకు ఇది ఒక అడ్డుగా ఉంది, వేదన, ఈ దుఃఖం నాకు అడ్డుగా ఉంది.
ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ దైవజనమా, ఈ అడ్డుగా ఉన్న ఈ దుఃఖం, అడ్డుగా ఉన్న వేదన నా దేవుడు తొలగించి నీ సరిహద్దును దేవుడు విశాలపరుస్తున్నాడు. యెబ్బేజు యొక్క దుఃఖాన్ని దేవుడు తొలగించాడు. హల్లెలూయా. యెబ్బేజు అంటున్నాడు, అయ్యా నేను పరిమితిలో ఉన్నానయ్యా, నేను పరిమితిలో ఉన్నానయ్యా. నువ్వేమో అపరిమితమైన దేవుడివి, నేను పరిమితి కలిగిన బిడ్డనా? నీ బిడ్డలు ఎలా ఉండాలి? అపరిమితమైన బిడ్డలుగా ఉండాలయ్యా. నువ్వేమో హద్దులేని దేవుడివి, నేనేమో హద్దు కలిగి ఉండాలా. నువ్వెవరివి? నువ్వు హద్దులేని దేవుడివి, నీ పిల్లలు కూడా హద్దులేని వారుగా ఉండాలయ్యా. నువ్వెవరివి? ఆటంకం లేని దేవుడివి, మేమెవరు? ఆటంకం కలిగిన వ్యక్తులం. నువ్వెవరు అయ్యా? నువ్వు ఆటంకం లేని వ్యక్తివి కదా, మేము కూడా ఆటంకం లేని పిల్లలుగా మార్చయ్యా. హల్లెలూయా. యెబ్బేజు ప్రార్థిస్తున్నాడు, నా సరిహద్దులు విశాలపరచండి అయ్యా. నీ కొడుకునంటే ఎవరైనా నమ్మరయ్యా. నన్ను నువ్వు ఇలా ఉంచితే నీ కూతురని నన్ను ఎవరు నమ్మరయ్యా. నన్ను నువ్వు ఇలా ఉంచితే నీ కొడుకుని ఎవరు నమ్మరయ్యా. నువ్వు నన్ను ఇలా ఉంచొద్దు. నీవు సరిహద్దులు లేని వ్యక్తివి కాబట్టి, నీవు సర్వాంతరయామివి కాబట్టి, నీవు సర్వాంతరయామి కాబట్టి నా జీవితం కూడా అలానే ఉండాలయ్యా. నీకు ఏది ఎవ్వడు ఏది నిన్ను ఆపలేదు కాబట్టి నన్ను కూడా ఎవ్వడు ఏది నన్ను ఆపకూడదయ్యా. సరిహద్దులను విశాలపరచండి అయ్యా. నేను ప్రార్థన చేసుకున్నాను, మా సంఘం యొక్క సరిహద్దులు విశాలపరచబడాలి. 2026లో సంఘం యొక్క సరిహద్దులు విశాలపరచబడునుగాక. దేవుడట్టి కార్యం సంఘములో చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 2 ముక్కలు మనం చెప్పేసుకుని ఇప్పుడు 3వ ముక్క అంటున్నాడు యెబ్బేజు. ఈ జాబేజ్ 3వ ముక్క అంటున్నాడు, నీ చేయి నాకు తోడుగా ఉండనివ్వండి, నీ చేయి నా మీద ఉండనివ్వండి, నీ హస్తం నా మీద ఉండనివ్వండి. జీసస్ జీసస్ జీసస్, నీ హస్తం నా మీద ఉండనివ్వు అయ్యా. నా తల్లి హస్తం నాకు వ్యతిరేకంగా ఉంది, నా తల్లి హస్తం నాకు వ్యతిరేకంగా ఉంది, నా సహోదరుల హస్తం వ్యతిరేకంగా ఉంది, నా స్నేహితుల హస్తం వ్యతిరేకంగా ఉంది, మా రక్త సంబంధుల హస్తం నాకు వ్యతిరేకంగా ఉంది, సొంత తల్లి హస్తం నాకు వ్యతిరేకంగా, సొంత తండ్రి హస్తం నాకు వ్యతిరేకంగా పనిచేస్తుంది, సొంత వ్యతిరేకంగా తమ్ముడి, సొంత అన్నయ్య హస్తం ఉంది, సొంత చెల్లి హస్తం నాకు వ్యతిరేకంగా ఉంది. యెబ్బేజుతో దేవుడు మాట్లాడుతున్నాడు, యెబ్బేజ్ నా హస్తం నీకు వ్యతిరేకంగా ఉండదు, నా హస్తం నీకు వ్యతిరేకంగా ఉండదు. ఈ భూమి మీద ఎవరి హస్తం నీకు వ్యతిరేకంగా ఉన్నా నా హస్తం నీకు సమీపంలోకి రాత్రి రాబోతా ఉంది, నా హస్తం నీకు తోడుగా ఉండబోతుంది. జాబేజ్, యెబ్బేజ్, 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 నా హస్తం చూడు, నా హస్తం చూడు, నా హస్తం చూడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని హస్తములో నీవు చెక్కబడి ఉన్నావు. ఈ భూమి మీద ఎవరి హస్తమైన నీకు వ్యతిరేకంగా ఉందా? పరలోకపు హ్యాండ్ ఎప్పుడు నీకు వ్యతిరేకంగా ఉండదు, పరలోకపు హస్తం ఎప్పుడు నీకు వ్యతిరేకంగా ఉండదు. దేవుడు తన హస్తములో నిన్ను చెక్కుకుని ఉన్నాడు. యేసయ్యతో నువ్వు చెప్పగలవా, యేసయ్యా నువ్వు నాకు ఇచ్చిన ప్రతి బంధువుల హస్తం నాకు ఎలా ఉంది? వ్యతిరేకంగా ఉంది. నాకు వ్యతిరేకంగా భూమి మీద హస్తాలన్నీ పనిచేస్తున్నాయి. మరి నీ హస్తం ఏంటంట? నువ్వు కూడా వ్యతిరేకంగానే పనిచేస్తావా? పరలోకం ఎప్పుడూ తన పిల్లలకి వ్యతిరేకంగా పని చేయదు. ప్రభు ఎప్పుడూ తన సంఘానికి వ్యతిరేకంగా పనిచేయడు. హల్లెలూయా. ఆయన పాజిటివ్గా సంఘములో పని చేయబోతా ఉన్నాడు. ఆయన హస్తము ఇప్పుడే నిన్ను లేవనెత్తడానికి నీకు సమీపంలోకి రాబోతుంది. కండ్లు మూసుకొని అన్య భాషలో మాట్లాడుతూ ఆయన హస్తాన్ని చూడండి, ఆయన హస్తాన్ని చూడండి. అన్య భాష, అన్య భాష, అన్య భాష, షౌట్ షౌట్ షౌట్, అన్య భాష, అన్య భాషలో మాట్లాడుతూ ఆయన హస్తాన్ని చూడండి, ఆయన హస్తాన్ని చూడండి, ఆయన హస్తాన్ని చూడండి. ఓ రి బాబా 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 షవరవరవర తిరిమసరాదురా రే కే రే వే షెబే రే వే రే రి మసురలరబా
దేవుని హస్తం నీకు సమీపంలోకి రాబోతుంది. ఆ హస్తము నీకు వ్యతిరేకంగా ఉండే హస్తము కాదు. నీకు వ్యతిరేకమైన క్రియలు చేసే హస్తము కాదు, వ్యతిరేకమైన పనులు చేసే హస్తము కాదు. పాజిటివ్ పనులు చేసే హస్తం అది. నిన్ను కృపలోనికి నడిపించే హస్తం అది. నిన్ను మహిమలోనికి నడిపించే హస్తం అది. నీకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకునే హస్తం అది. నిన్ను విజయ పదముల మీద నడిపించే హస్తం అది. ఆ హస్తం నీ మీదగా దిగి వచ్చునుగాక. యాకోబు పిల్లలు 12 మంది. యాకోబు పిల్లలు 12 మంది. 12వ వాడు పేరు తల్లి ఏమని పేరు పెట్టింది చెప్తారా మీరు ఎవరికైనా తెలిస్తే? 12వ వాడి పేరు తల్లి ఏమని పేరు పెట్టింది? బెనోని. బెనోని బెనోని. ఆ తల్లి చెవులో చెప్తుంది, బెనోని వీడు దుఃఖపుత్రుడు, వీడు వేదన పుత్రుడు, వీడు బతుకు దినమంతా. చూడండి, ఎబ్బేజు బెనోని జీవితం అంతా సేమ్గా ఉంటుంది. వినండి ప్రియదేవి జనమా, ఇదిగో తల్లి పెట్టిన పేరు బెనోని. బెనోని వీడు దుఃఖపుత్రుడు, వీడు వేదన పుత్రుడు, వీడు వేదన పుత్రుడు, వీడు దుఃఖపుత్రుడు. దేవునికి మనుషులకి వీడు వేదన పుత్రుడు, వీడు దుఃఖపుత్రుడు. బెనోని తన తండ్రి పరిగెత్తుకుంటా 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 తల్లి బెనోని అని పేరు పెట్టింది కదా. తల్లి బెనోని అని పేరు పెట్టింది కదా. ఆ బెనోనిని ఎత్తుకొని దేవుని వైపు ఆ బెనోనిని తీసుకెళ్ళి దేవుని వైపు ఆ చేతులు చాచి, అయ్యా తన తల్లి ఇదిగో 12వ వాడికి బెనోని అని పేరు పెట్టింది. అయ్యా దుఃఖపుత్రుడిని పేరు పెట్టింది. విలాప పుత్రుడిని పేరు పెట్టింది. కలవరాల పుత్రుడిని పేరు పెట్టింది. ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. అయ్యా వీడి పేరు మీరు మార్చండి అయ్యా, వీడి జీవితాన్ని మీరు మార్చండి అయ్యా. వీడు దుఃఖపుత్రుడుగా ఉండొద్దు, వీడు బెనోనిగా ఉండొద్దు, వీడు బెన్యామీనుగా మారాలి. వీడు బెన్యామీనుగా మారాడి. బెన్యామీను అనగా అర్థం నీ కుడి చేతి పుత్రుడు, నీ కుడి చేతి పుత్రుడు. దేవుడు బెనోనిని బెన్యామీనుగా మార్చాడు. హల్లెలూయా. బెనోనిని బెంజమిన్గా నా దేవుడు మార్చి పడేశాడు. బెన్యామీనుగా నా దేవుడు మార్చి పడేశాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నీవు దేవుని కుడి చేతిలో ఎత్తబడి రాత్రి నాకు కనబడుతూ ఉన్నావు. నీవు దేవుని కుడి చేతిలో ఎత్తబడి నాకు ఈ రాత్రి కనబడుతూ ఉన్నావు. ఎవ్రీ హ్యాండ్స్, ఈ భూమి మీద, ఈ ఎర్త్ మీద ప్రతి ఒక్కరి హస్తం నీకు వ్యతిరేకంగా ఉందేమో, నీ దేవుని హస్తం నీకు పాజిటివ్ వైపుని కలగజేస్తా ఉంది. నీ దేవుని హస్తం నీకు పాజిటివ్ ఇవ్వబోతా ఉంది. నీ దేవుని హస్తం నీకు తోడుగా ఉండబోతా ఉంది. నేను బెనోని కాదు, నేను బెనోని కాదు, నేను బెనోని కాదు, నేను బెంజమిన్ని, నేను బెన్యామిన్ని. నా దేవుని చేతిలో ఒక చిన్న చంటి బాబుని, నా దేవుని ఒడిలో చంటి పిల్లవాడిని, నా దేవుని చేతిలో బలమైన ఆయుధాన్ని. అమ్మా నేను బెనోనిని కాదమ్మా, నేను బెన్యామిన్ని. నేను బలవంతుని చేతిలో ఒక బలమైన ఆయుధాన్ని. హల్లెలూయా. నేను చూస్తున్నా నా దేవుడు మిమ్మల్ని అందరినీ కుడి చేతితో ఎత్తి అపవాదికి రాత్రి బాహ్యాటంగా చూపిస్తున్నాడు. మిమ్మల్ని కుడి చేతిలో మిమ్మల్ని చూపిస్తున్నాడు అపవాదికి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా ఆహాబు రథముల కంటే ముందుగా పరిగెత్తినట్లుగా నీ సరిహద్దులను దేవుడు విశాలపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మొదటిగా ఏమన్నాడు ఈ చాబేజ్? అయ్యా నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు. రెండవదిగా నా సరిహద్దుల విశాలపరచు. మూడవదిగా నీ హస్తము నాకు తోడుగా ఉండునుగాక. నాలుగవదిగా చివరిగా చెప్పి ముగిస్తాను. నాలుగవ తనకి చేసిన ప్రార్థన, ప్రతి కీడు నుండి నన్ను తప్పించు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీరు చెప్పండి దేవుడికి, ప్రతి కీడు నుండి నన్ను తప్పించు. ప్రతి కీడు నుంచి నీవు నన్ను తప్పించు. ప్రతి కీడు నుంచి నన్ను తప్పించు. ఈ చాపేజ్ అంటున్నాడు, ప్రతి కీడు నుంచి నన్ను తప్పించు. ఈరోజే ప్రతి కీడు నీ మీద నుంచి కొట్టివేయబడునుగా. ప్రతి కీడు నుంచి నువ్వు ఈరోజే తప్పించబడునుగా. నువ్వు అనుకుంటున్నావు ఒక నీడలాగా నాతో ఈ కీడు బయలుదేరి వస్తుంది, ఒక నీడలాగా నాతో ఈ శాపం బయలుదేరి వస్తుంది.
ఒక నీడలాగా నాతో ఈ దయ్యాలు బయలుదేరి వస్తున్నాయి. ఈ రాత్రి నమ్మగలిగితే ఈ రాత్రి నీతో ట్రావెల్ చేస్తున్న ప్రతి కీడు ఈ రాత్రి ఇక్కడే నిలబడిపోబోతా ఉంది. దేవుని సన్నిధిలో ప్రతి కీడు అల్లాడిపోబోతా ఉంది. ప్రతి కీడు రాత్రి నిన్ను నీ కుటుంబాన్ని వదిలిపెట్టబోతా ఉంది. ప్రతి కీడు నుండి నువ్వు తప్పించబడబోతా ఉన్నావు. నీవు సురక్షితంగా బయలుదేరబోతా ఉన్నావు. హల్లెలూయా. పక్కన వాళ్ళకి నమ్ము చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి, ముగ్గురిని తాకి చెప్పండి, నీతో నీ కీడు ఈ రోజు నుంచి రాదు. ముగ్గురిని తాకి చెప్పండి. ఈ రాత్రి నీతో పాటు ట్రావెల్ చేస్తున్న భయంకరమైన శ్రమ, భయంకరమైన కీడు ఇక నీతో ఈ రాత్రి రావటానికి వీల్లేదు. హల్లెలూయా. దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. సండే స్కూల్ ప్రేయర్ అంటాను నేనైతే. 4 ముక్కలు. నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులు విశాలపరచు, నీ హస్తం నాకు తోడుగా ఉంచు, నన్ను కీడును తప్పించు. సండే స్కూల్ ప్రార్థన దేవుడు విన్నాడు, నా ప్రభు ఆలకించాడు. ఈ ప్రార్థన చరిత్రను సృష్టించింది. హల్లెలూయా. ఈ ప్రార్థన చరిత్రను సృష్టించింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ ప్రార్థన చరిత్రను సృష్టించింది. మనము మొదటి దినవృత్తాంతంలో ఫస్ట్ చదివాం. మనం 4:9 వచనంలో ఆ ఫస్ట్ మాట ఒకసారి చదవండి. యెబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందినవాడయ్యుండెను. మీరు చప్పట్లు కొట్టవలసిన వారై ఉన్నారు. ఇప్పుడు దేవుని స్తుతిస్తూ మీరు చప్పట్లు కొట్టవలసిన వారై ఉన్నారు. దేవుని స్తుతిస్తూ మీరు చప్పట్లు కొట్టవలసిన వారై ఉన్నారు. యెబ్బేజు ఈ జాబేజ్ తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై 4 ముక్కల ప్రార్థన తన సహోదరుల కంటే అతన్ని హెచ్చించేసింది. యెబ్బేజు తన సహోదరుల వంటి వాడాయను అని లేదు. యెబ్బేజు తన సహోదరులు ఎంత చదివారో అంతే చదివాడు. తన సహోదరులు ఎంత సంపాదిస్తున్నారో అంతే సంపాదిస్తున్నారు. తన సహోదరులు పెళ్లి చేసుకున్నాడు, యెబ్బేజు పెళ్లి చేసుకున్నాడు. తన సహోదరులు పిల్లలు కన్నారు, యెబ్బేజు పిల్లలు కన్నాడు. తన సహోదరులు మంచి జాబులో ఉన్నారు, యెబ్బేజు మంచి జాబులో ఉన్నారు. అట్లా అనట్లేదు దేవుడు. తన సహోదరుల కంటే ఒక మెట్టు యెబ్బేజు ముందే ఉన్నాడు. హల్లెలూయా. తన సహోదరులు యెబ్బేజు అనుకున్నారు, యెబ్బేజు ముందుకు వచ్చేసాడు. ఒకానొక కాలంలో తల్లి వీడి పేరు దుఃఖపుత్రుడని పేరు పెట్టింది. ఓ తన సహోదరులు, తన తోబుట్టులు ఎంతమంది ఉన్నారో అంతమంది యెబ్బేజును చూసి ఇన్సల్ట్ చేశారు. యెబ్బేజు పేరును బట్టి యెబ్బేజుని కలతపరిచారు. ఇప్పుడు యెబ్బేజు ఎవరెవరైతే చూసి నిందలు వేశారో, ఎవరెవరైతే ర్యాగింగ్ చేశారో, ఎవరెవరైతే దూషించారో వారందరినీ వెనకబడేసి యెబ్బేజును దేవుడు ముందుకు తీసుకొని వచ్చాడు. యెబ్బేజును దేవుడు ముందుకు తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన తన సహోదరుల అందరికంటే ఘనుడైన వాడిగా యెబ్బేజును దేవుడు మార్చాడు. తన సహోదరుల వంటి వాడిగా యెబ్బేజును దేవుడు చేయలేదు. తన సహోదరుల కంటే అన్నిట్లో ఒక మెట్టు ముందే ఉన్నాడు. ఒక మెట్టు ముందే ఉన్నాడు. ఒక మెట్టు ముందే ఉన్నాడు. ఎవ్వరికీ నా దేవుని సమానంగా ఉంచాడు. దయచేసి మన చర్చి వారు దయచేసి వాళ్ళకి ఏ జాబ్ వచ్చిందో ఆ జాబ్ నాకు రావాలని ప్రార్థన చేయొద్దు. వారికంటే బెటర్ జాబ్ దేవునికి ఇవ్వబోతుంది. వారి కుటుంబం ఎలా సంతోషంగా ఉందో అలానే మేము యాజ్ ఇట్ ఈస్గా ఉండాలని కోరొద్దు. వారి సంతోషం కంటే నీ సంతోషం రెట్టింపు అవ్వబోతుంది. వారి పిల్లలు దీవించబడినట్లుగా నా పిల్లలు దీవించబడితే చాలు. తల్లిదండ్రులారా, మీది పిచ్చి మైండ్ అంటాను నేను. నీ తోబుట్టుల పిల్లలు, లేదంటే నీ అన్న పిల్లలు, చెల్లి పిల్లలు, అక్క పిల్లలు, తోటికోడళ్ళ పిల్లలు ఎలా ఉన్నారో నీ పిల్లలు అలా ఉండాలి అని కోరుకోవటం మూర్ఖత్వం. అంతకంటే నా దేవుడు నీ పిల్లల్ని ముందంచెలో ఉండే కృప దేవుడు ఇవ్వబోతుంది. వారి పిల్లలకి దొరికిన భర్తల కంటే, వారి పిల్లలకి దొరికిన భార్యల కంటే నా పిల్లలకి దొరకబోతున్న భర్తలు, నా పిల్లలకి దొరకబోతున్న భార్యలు 2 ఆకులు ఎక్కువే చదవబోతున్నారు. హల్లెలూయా.
ఎవరికి సమానం చేయాలని ఇష్టపడట్లేదు. నీ బంధువులకు నువ్వు సమానం చేయమని అడుగుతున్నావు, ఇదిగో వారికి నన్ను సమానం చేయమని అడుగుతున్నావు, వీరికి నన్ను సమానం చేయమని అడుగుతున్నావు. అందుకే దేవుడు నీ జీవితంలో కార్యం చేయట్లా. వారి కంటే నన్ను హెచ్చుగా దీవించమని ప్రార్థన చేయండి. ఈ రాత్రి ఆ కార్యాన్ని చూడబోతున్నావు, ఈ రాత్రి ఆ కార్యాన్ని చూడబోతున్నావు. వారి కంటే నన్ను హెచ్చుగా దీవించమని ప్రార్థన చేయండి. మనం దేవుడి దగ్గర నుంచి అసాధారణమైనవి అడగాలి. పక్కన వాళ్ళకి చెప్పండి అసాధారణమైనవి అడగాలని. ఇటు పక్కన ఉన్న వాళ్ళకి చెప్పండి మనం అసాధారణమైనవి అడగాలని. వెనకున్న వారికి చెప్పండి నాకు అసాధారణమైనవి జరగాలని. హల్లెలూయా. మనం దేవుని దగ్గర చాక్లెట్స్ బిస్కెట్స్ అడగొద్దు. దేవునికి స్తోత్రం. మన దేవుడు హద్దు లేని దేవుడు, ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు. నా సహోదరుల కంటే మేము ఒక మెట్టు ముందే ఉండాలి. మా సంఘములోని విశ్వాసుల కంటే మేము ఒక మెట్టు ముందే ఉండాలి. ఇతర సంఘముల కంటే మా సంఘం ఒక మెట్టు ముందే ఉండాలి. ఇతరుల కుటుంబాల కంటే మా కుటుంబం ఒక మెట్టు ముందే ఉండాలి. ఇతర పిల్లల యొక్క జాబుల కంటే మా పిల్లల పొజిషన్ ఒక మెట్టు ముందే ఉండాలి. నువ్వు ఏదైనా చేయగలిగిన దేవుడు, మా చరిత్రను మార్చగలిగిన దేవుడు. ఇప్పుడు చూడండి ఎబ్బేజు చేసిన ప్రార్థనకి ఎబ్బేజు చూడండి. ఎబ్బేజు ఇతరులు చేసిన ఆ 4 ముక్కలకి ఎబ్బేజు తన సహోదరుని అన్నయ్య మీరు జరగండి అని అతనికి తోబుట్టులందరూ నెట్టుకుని వచ్చి ముందు నిలబడిపోయాడు. అది దట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ జీసస్. దేవునికి మహిమకరంగా ఎబ్బేజు ముందు స్థానంలోకి వచ్చేసాడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే సూపర్ న్యాచురల్ ప్రార్థన చేయాలి. నువ్వు అడిగితే దేవుడు దాన్ని అమలు చేయాలి. నువ్వు చిన్న అడగొద్దు, వాళ్ళకిలాగా చెయ్యి వీళ్ళకిలాగా చెయ్యండి కాదు, వాళ్ళకంటే ఎక్కువగా చేయగలిగిన శక్తి దేవునికి ఉంది. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నా వినండి, నిన్ను సమానంగా చేసే దేవుడు కాదు, ఇతరులను నిన్ను సమానంగా ఉంచే దేవుడు కాదు. ఆయన నిన్ను ఒక మెట్టు ఎక్కువగా ఉంచే దేవుడు. తన సహోదరులందరికంటే ఎబ్బేజు ఘనమైన వాడిగా ఉన్నాడు. ఎన్ని ముక్కలు చేశాడు ప్రార్థన? 4 ముక్కలు. నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులు విశాలపరచు, నీ హస్తం నాకు తోడుగా ఉంచు, నా కీడు నుంచి నన్ను తప్పించు. ఈ సండే స్కూల్ ప్రార్థనకు అతని చరిత్ర మారిపోయింది. నువ్వు చేస్తున్న ప్రార్థనలో ఎక్కడో లోపం ఉంది. నువ్వు దేవుణ్ణి హైగా అడగటానికి ప్రార్థించు. ఎక్కువగా దేవుణ్ణి అడగటానికి ఇష్టపడు. అడుగుడి నీకు ఇవ్వబడును. నువ్వెంతగా దేవుణ్ణి అడుగుతావు, అమ్మో నా దేవుని దగ్గర ఉందో లేదో అని భయంతో అడగొద్దు. ఆయన దగ్గర అన్ని పుష్కలంగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలగనగాక. హల్లెలూయా. ఆ భక్తుడు అంటాడు, నా సంపదల ఘనివి నీవయ్యా, నా యేసయ్యా సర్వస్వము నీవేనయ్యా. నా సంపదల ఘనివి నీవయ్యా, నా యేసయ్యా సర్వస్వము నీవేనయ్యా. సమాధాన రాజా సంబరాలు చేయొచ్చు, నిలువేరి దానం చేయదను. నా యేసయ్యా నిలువేరి స్తుతించెదను. నా సంపదల ఘనివి నీవయ్యా, నా యేసయ్యా సర్వస్వము నీవేనయ్యా. అందరూ నా సంపదల ఘనివి నీవయ్యా, నా యేసయ్యా. అందరూ సమాధాన రాజా సంబరాలు చేయుచు, బలమెత్తి పాడుకొందును, నిన్నే హృదయములో కొలుచుకుందును. సమాధాన రాజా సంబరాలు చేయుచు, బలమెత్తి పాడుకొందును, నిన్నే హృదయములో కొలుచుకొందును. సంపదల ఘనివి నీవయ్యా, నా యేసయ్యా సర్వస్వము నీవేనయ్యా. ఆయన సంపదల ఘని, ఆయన దగ్గర అన్నీ ఉంటాయి. నువ్వు దేవుని అడుగు, దేవుడు కార్యం చేయబోతున్నాడు.
మనము ఇంకొక అధ్యాయంలో రెండో అధ్యాయంలో చదివాం. ఏమని చదివాం? రెండో అధ్యాయంలో యబ్బేజులో కాపురమున్న యబ్బేజు పట్టణంలో లేఖీయులు ఉన్నారట. దేవునికి స్తోత్రం కలిగినగా. ఈ బైబిల్ పండితులు అంటారు ఆ లేఖీయుల్ని శాస్త్రవేత్తలు నివసించారంట యబ్బేజు పట్టణంలో. నీ పరివర్తన ద్వారా, నీ మార్పు ద్వారా నీ పట్టణము కూడా మార్పు చెందబోతుంది యేసు నామములో. నీ మార్పు, నీ ప్రవర్తన ద్వారా నీ ప్రాంతము కూడా పరివర్తన చెందబోతుంది యేసు నామములో. యబ్బేజు చరిత్ర మార్చబడి ఉంది, యబ్బేజు పరివర్తన మార్చబడి ఉంది. అంతే, ఆ యబ్బేజు నివసిస్తున్న పట్టణము కూడా మార్చబడి ఉంది. హల్లెలూయా. యబ్బేజు పట్టణములో లేఖీయులు ఉంటున్నారు, శాస్త్రవేత్తలు ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఘనులైన వారు యబ్బేజు పట్టణములో నివసించినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. వినండి, నీ మార్పుకి నీ ప్రాంతానికి చాలా కనెక్షన్ ఉంది. నీ చరిత్ర మారటం ద్వారా నీవు నివసించుచు నీ ప్రాంతం కూడా మార్చబడబోతా ఉంది. నీ సంఘము చరిత్ర మారటం ద్వారా ఇక్కడ ఉన్న అనేక సంఘాల చరిత్ర కూడా మారబోతా ఉంది. మన పరివర్తన ద్వారా మన ప్రాంతంలో ఉన్న వారి అందరి పరివర్తన యేసు నామములో మారబోతా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మెట్టు నువ్వు అన్నిటికంటే ఎక్కువగా ఉండబోతున్నావు. పక్కన వాళ్ళకి ఇందాక చెప్పారా? ఈ మాట చెప్పలేదా? ఒక మెట్టు నువ్వు ఎక్కువగా ఉండబోతున్నావు. కారు 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 వద్దు. భౌతిక ఓకే, భౌతిక విషయాల్లో దేవుడు నిన్ను బ్లెస్ చేయను గాక. ఆమేన్. ఆత్మ సంబంధమైన విషయాల్లో ఇదిగో అన్య భాషల్లో ఒక మెట్టు నువ్వు ఎక్కువ ఉండబోతున్నావు. ప్రవచనాల్లో ఒక మెట్టు నువ్వు ఎక్కువ ఉండబోతున్నావు. దర్శనాల్లో ఒక మెట్టు నువ్వు ఎక్కువ ఉండబోతున్నావు. పరిశుద్ధాత్మలో ఒక మెట్టు నువ్వు ఎక్కువ ఉండబోతున్నావు. 24/7 మీరు ఎల్లప్పుడూ ఒక అడుగు ముందే ఉంటారు. 24/7 ఒక అడుగు మీరు ముందే ఉంటారు. 24 గంటలు ఒక మెట్టు మీరు ముందే ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. మీ పరివర్తన ద్వారా మీ ప్రాంతం అంతా మారబోతుంది. దేవునిని ఆశీర్వదించునుగాక, దేవునిని దీవించునుగాక. యబ్బేజు చరిత్ర మార్చినట్టు నువ్వు నమ్ముతున్నావా? కొత్త పుస్తకాలు పట్టుకొని వెళ్తున్నావు. ఎంతమంది చరిత్రలు మారే నమ్ముతున్నారు? నేనైతే నీ జయరాజుని నేను ఇప్పుడు కొత్త పుస్తకం పట్టుకొని వెళ్తున్నాను. నా పాత పుస్తకం ఏంటో తెలుసా? తెరవంగాల్ని జయరాజుకి గిరిపురంలో ఒక చర్చ్ ఉంది. ఎస్, గుడ్, ఆమెన్. జయరాజ్కి గిరిపురంలో ఒక చర్చ్ ఉంది. ఆ చర్చికి ఒక 100 మంది లోపు వస్తారు. ఆ పాత పుస్తకం ఇప్పుడు కాల్ చేశాడు దేవుడు. ఇప్పుడు కొత్త పుస్తకం చేతిలో పెట్టాడు. ఈ కొత్త పుస్తకం ఓపెన్ చేసి చదివితే జయరాజు యొక్క పరిచర్యలు బూదిగంతముల వరకు ఉన్నాయి. కొన్ని వేల మంది సంఘానికి జయరాజు కాదు.